హాయ్ సార్, యువర్ గుడ్ నేమ్? శివకోటేశ్వరరావు, పులిగడ్డ. మీరు ఏ బిజినెస్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఐ రిటైర్డ్ ఫ్రమ్ ఆర్మీ, నౌ డూయింగ్ రియల్ ఎస్టేట్ ఇన్ మంగళగిరి, అమరావతి. ఈ ఆప్తా కెటలిస్ట్కి రావడం ఎలా అనిపిస్తుంది అండ్ ఇక్కడికి రావడం వల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయి? ఐ రియల్లీ ఫీల్ వెరీ గుడ్. ఎందుకంటే ఆప్తా అనేది ఒక బంధం లాగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ మనల్ని పాత పరిచయాలు, వాళ్ళ పరిచయాలు, ఓన్లీ నాట్ ఫర్ ఏ బిజినెస్, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా అయింది. అలాగే మన సొసైటీలో, మన కమ్యూనిటీలో మరి ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా బలపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మంచి ఉద్దేశంతో ఇంకా వెనకబడిన వాళ్ళని, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళని, యువతను కూడా కమ్యూనిటీని లేపాలి, వారిని ఎంతో కొంత వారికి చేతనైన సహాయం చేయాలనుకునే మంచి ఉద్దేశం. అది చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారిని అందరిని కలవడం కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. యంగ్ స్టార్టప్ ఎంటర్ప్రీనియర్స్కి ఎటువంటి మెసేజ్ ఇస్తారు మీరు? ఎలాగైతే మన కమ్యూనిటీలో ఇప్పుడు గొప్పగా ఆర్థికంగా స్థిరపడి కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళందరూ మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు మరి ఇప్పుడు జరిగిన ఇంటర్వ్యూస్ ద్వారా కానీ, వాళ్ళు పెట్టిన క్లాసెస్ ద్వారా కానీ వాళ్ళ యొక్క అనుభవాలు మనతో పంచుకుని అట్ ద సేమ్ టైం దే ఆర్ విల్లింగ్ టు హెల్ప్ అస్. సో వారిని బట్టి కూడా మనం ఆర్థికంగా ఎదగడానికి, మన కమ్యూనిటీని బలపరచుకోవడానికి చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఈ బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అటువంటిప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలంటారు? అప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ సక్సెస్ అయిన వాళ్ళు అందరూ 50+ 60+ వాళ్ళు. ఇప్పుడు ఇవాళతో పోల్చుకుంటే ఆ టైంలో వాళ్ళకి ఎటువంటి మరి వనరులు లేకుండానే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనే వాళ్ళు ఇంత గొప్పగా అయినప్పుడు మనం ఎందుకు ఎదుర్కోలేము? ఇప్పుడు పైగా సపోర్ట్ వస్తుంది, టెక్నాలజీ ఉంది, ఎవ్రీథింగ్ మన హ్యాండ్లో ఉంది. కాబట్టి వాటిని ఎదుర్కోవడం పెద్ద గొప్ప విషయం అనిపించడం లేదు. సో సపోర్ట్ని తీసుకుని విల్లింగ్ పవర్ అనేది ఉంటే మన కమ్యూనిటీని మనంతటా ఎదగాలి, మన కుటుంబ పరంగా, సామాజిక పరంగా, ఆర్థికంగా పెరగాలి అనుకునే దానికి ఇది మంచి వేదిక నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.